నాకిప్పటికి గుర్తు గురుగారు 'రజనీకాంత్' మీద ఒక చెప్పారు మీరు మోటివేషనల్ స్పీకింగ్. అబ్బా! అదైతే చాలా ఇన్‌స్పైరింగ్ కొత్త కోణం అనిపిచ్చింది నాకైతే. అలాంటివి ఎన్నో ఎన్నో తీసుకొస్తూ ఉంటారు మీరు. ఎలా ఐడియాలజీ రియల్ లైఫ్ నుంచే గదా మీరు తీసుకొచ్చి రియల్ లైఫ్ పెట్టేది. ఒకటే అమ్మా. యువర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ పారాచూట్. హ్మ్. అది విప్పితేనే పనికొస్తుంది. గొడుగులాగా. గొడుగు విప్పితే కదా మన పనికొస్తుంది. గొడుగు అలా యూ షుడ్ బి ఆన్ రన్. ఎప్పుడు కొత్త రకంగా ఎలా చెప్పాలి? ఏదైనా ఒక కారులో వెళ్తున్నాం అనుకో, ముందుకెళ్ళటానికి 4 గేర్లున్నాయి. వెనక్కి రావడానికి ఒకటే గేర్ ఉంది గదా! లైఫ్ హ్మ్. కూడా అంతే. ముందుకెళ్ళటానికి 4 అవకాశాలుంటాయి. ఓడిపోవడానికి ఒకే అవకాశం ఉండొచ్చు. అది కూడా అవసరం. హ్మ్. రివర్స్ గేర్ కూడా అవసరం. అలా ఓటమి కూడా జీవితానికి అవసరం గదా మనకి. ఇలా అవును. నేను ఆలోచిస్తూ ఉంటాను అంతే. హ్మ్. కంటిన్యూస్ ఆలోచించటం, పక్క వాళ్ళు చెప్పింది వినటం, నేర్చుకోవటం. మీరందరూ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మై గురూస్. మీ అందరూ చెప్తుంటే మీ నుంచి నేర్చుకుంటాను నేను. అలాగే గురుగారు ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. మనం ఇందాక అన్నట్టు అమ్మ, నాన్నలకి టైం లేదు. అక్కడ ఇంట్లో వాళ్ళు గూడా ఒక్కళ్ళిద్దరే అయిపోయేసరికి పిల్లలకి కూడా ఒక వాల్యూస్ తెలియట్లేదు. అలా మీ దగ్గరికొచ్చి చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా వాళ్ళ లైఫ్‌లో బెటర్‌మెంట్ ఫీల్ అయితున్నప్పుడు చెప్తుంటే మీకెలా అనిపిస్తుంది మీరు? చాలా బావుంటుంది. ఎంతోమంది చెప్తారు అట్లా. హ్మ్. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు సార్ ఆ సెషన్ అటెండ్ అయ్యా మోటివేట్ అయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు అనవసరం వాళ్ళ పబ్లిసిటీ పేరు రైట్. చెప్పట్లేదు. హ్మ్. దాని చైర్మన్ గారు ఒక శిల్పకళా వేదికలో 3000 మంది జనంతోటి పెద్ద ప్రోగ్రామ్ చేశారు. నన్ను కూడా గెస్ట్ కింద వచ్చాను నేను ఆయన అన్నారన్నమాట. నేను ఇట్లా ఇప్పుడు 50,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ చూపిస్తున్నాను. ఇంతమందికుంది. నేను అర్జునుడిని మాత్రమే. శ్రీకృష్ణుడు ప్రదీప్ సారు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఈయన ఇట్టా మాట్లాడుతున్నాడని. అంటే నేను దాదాపు 2007లోనో, 8లోనో రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే అని సార్‌ది ఒక 1 డే వర్క్‌షాప్ నేను అటెండ్ అయ్యాను. హ్మ్. తర్వాత 7 రోజులు నిద్రపోలేదు. నా జీవితానికి నేను స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలి? నా జీవితాన్ని నేను చెప్పే పాయింట్స్‌లో అదొకటనమాట. ఓకే. నీ జీవితాన్ని నువ్వే స్క్రీన్ ప్లే హ్మ్. రాసుకోవాలి కదా! హ్మ్. హ్మ్. ఎవరు నువ్వే రాస్తారు? రైటర్, డైరెక్టర్ అన్నీ యూ ఆర్ నువ్వే. ద పర్సన్ హూ కెన్ క్రియేట్ ఎ స్టోరీ ఆఫ్ యూ. యెస్. ఎవరు చేస్తారమ్మా? మన ఉత్తి మా నాన్నీలా, మా అమ్మీలా, వీళ్ళీలా ఇవన్నీ పిచ్చి భ్రమలు. యూ హ్మ్. ఆర్ ద పర్సన్. యూ ఆర్ ద యాక్టర్. యూ ఆర్ ద ప్రొడ్యూసర్. యూ ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ స్టోరీ కాల్డ్ యూ యెస్. అని నేను చెప్పింది ఆయనకెక్కింది. హ్మ్. ఆయన ఏం చేశారంటే అండి, సభలో చూస్తుండగా, వాళ్ళ ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా సాష్టాంగ నమస్కారం చేశారు. నా కళ్ళమ్మట నీళ్లు లోటైనాయి. ఓకే. ఒక్క సెషను 1 డే అటెండ్ అయింది. ఆయన జీవితాన్ని మార్చి, ఆయన వల్ల ఇప్పుడు ఒక 50,000 మంది బాగుపడుతున్నారంటే, ఆయనకి శిరస్సు వంచి కాళ్ళకి నమస్కరించాలసలు. అంటే ఇలాంటివొస్తాయి. నేను మామూలుగా నాకెక్కువ ఆడపిల్లలు ఇష్టం తల్లి. అవును. నాకు చాలా ఇష్టం. హ్మ్. ఆడపిల్లలంటే బై నేచర్. మా అమ్మమ్మ కష్టపడటం చూసా, మా అమ్మ కష్టపడటం చూసా, మా ఆవిడ కష్టపడటం చూసా, నా బిడ్డ కష్టపడటం చూసా. కాబట్టి ఆడపిల్ల అంటే నేనెక్కువ ఆడపిల్లతోటి నేను మమేకం అవుతాను. నాకు ఇష్టం అంతే. అలా మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల కళ్ళు ఇలా తెరిచి వింటూ ఉంటారు కదా! ఆళ్ళ కళ్ళలో కనిపించే వెలుగు ఇది గదా దీపావళి అనిపిస్తుంది నాకు. ఇంతకంటే ప్రేరణ ఏముంటుందమ్మా? హ్మ్. డబ్బు ఎవరైనా సంపాదించొచ్చు. పేర్లు, అవార్డులు అన్నీ చూసాను. నథింగ్ నాకేం కష్టం. ఏ అధమ స్థానం చూసా, ప్రథమ స్థానం చూసా. నాకేది మోటివేట్ చేయలేదు నన్ను. కానీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు విన్నది, చేసింది. అలాగే నేను నా వైఫ్ ఇద్దరం మాట్లాడితే ఎక్కడైనా ఎంతోమంది వచ్చి, "మీ వల్ల మా కాపురం బాగుపడిందండి. మీ వల్ల మేము బాగుపడ్డాం. మా ఆయనకి మీ ఇంటర్వ్యూ చూపించాను. ఆయన సారీ చెప్పాడు" అని వచ్చి చెప్తూ ఉంటే, ఓహ్! ద పవర్ ఆఫ్ ఎ వర్డ్ ఇంత బావుంటుందా అని అనిపిస్తుందనమాట. ఈ మధ్యన మంచి చెప్పేవాళ్ళు గూడా చాలా అరుదు గురుగారు. అంటే అలాగే ఎంత మీరిందాక భార్యాభర్తల సంబంధం అన్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది. సమాజంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భార్యాభర్తలు ఇంతకుముందు కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. లేదంటే ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోయేవారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఎన్నో ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా తయారవుతున్నారు. ఇది ఎలా చూడాలంటారు? ఎందుకు ఆ సైకాలజీ పరంగా ఎక్కడ దెబ్బతింటుంది సమాజం అంటే యాస్ ఎ మోటివేషనల్ స్పీకర్ మీరు ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేశారు. మీరేమంటారు? ఒక ల్యాంకో హిల్స్ కట్టామనుకోమ్మా బిల్డింగు. హ్మ్. 40 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి కింద 10 అంతస్తులు తవ్వి పునాదేస్తారు. ఇప్పుడు మన పునాదులు సరిగ్గా లేవు. పేకలతో మేడలు కడుతున్నాం. చిన్న గాలొచ్చినా కూలిపోతుంది పేక మేడ. ఏమైపోతుంది విలువలు లేకుండా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పోలీస్ రెడ్ సిగ్నల్ దగ్గర ఓ తండ్రి వెనకాల కొడుకుని కూర్చోబెట్టుకొని రెడ్ సిగ్నల్ జంప్ అవుతాడు. ఓకే. హ్మ్. ఎవరుండరు. హ్మ్. పోలీసుంటారు ఎవరుండరు. హ్మ్. హ్మ్. సో, అతనేమనుకుంటాడు ఎవడు చూడలేదనుకుంటాడు. కానీ వెనకున్న బిడ్డ చూసాడు గదా! రైట్. మా నాన్న రెడ్ సిగ్నలే జంప్ చేస్తే నేను ఏదైనా చేయొచ్చని రేపొద్దున అనుకుంటాడు కదా! హ్మ్. యువర్ పేరెంట్స్, యువర్ సొసైటీ, యువర్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తున్నాయి ఈ రోజున. అంతెందుకు మీ మీడియాలు కానీ నన్ను క్షమించండి తప్పు చెప్తే. లేదు. పేపర్‌లు కానీ భర్తని హత్య చేసిన భార్య అని ఫస్ట్ ఏస్తారు తప్ప,
భార్యకి కాళ్ళు భర్త కాళ్ళు లేకపోతే అన్నం తినిపించిన భర్త, భర్త కింద తాగి పడిపోయినా అయ్యో నా మూడు కదా అని జాలిగా చేరదీసిన భార్య గురించి రాయం కదా మనం. హ్మ్. ఏది చెడైతే అదే ఎక్కువ ప్రస్ఫుటంగా చూపిస్తాం ప్రొజెక్ట్ కదా. అవుతుంది. అది చూసి ఇది ఒక దారి ఉంది కదా, ఇలా చంపొచ్చు కదా, యూట్యూబ్లో ఎలా చంపొచ్చు అని అనుకుంటున్నా. అసలు చంపడం దాకా ఎందుకు తల్లి, ఇష్టమైతే కలిసి ఉండండి, లేకపోతే వదిలేయచ్చు కదా అక్కడ. హ్మ్. సో నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ మనం ఇప్పుడు కొన్ని రోజులు సంగీతులు, ఈ ప్రీ మ్యారిటల్ ఫోటోగ్రఫీలు, హల్దీలు, మెహందీలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టాలి. హ్మ్. ఆ సర్టిఫికేట్ ఉంటే తప్ప భర్త, భార్య ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి అర్హత కాదు అని చెప్పాలి. అసలు లైఫ్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఫ్రెండ్‌షిప్, కంపానియన్. మ్యారేజ్ అంటే ఒక లైఫ్ టైమ్ అగ్రీమెంట్. హ్మ్. హ్మ్. ఫ్రెండ్‌షిప్ అగ్రీమెంట్ అది. కలిసి ఉంటాం భార్యాభర్త అని చెప్పి. 38 ఏళ్ళయింది నాకు పెళ్ళై. ఇవాళ పొద్దున కూడా మా ఆవిడతో ఐ లవ్ యూ అని చెప్పా. ఆ మాత్రం మనకి ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే ఇంట్లో పక్కనున్న అపార్ట్‌మెంట్ వాడితో అడ్జస్ట్ అవుతాం. రైల్లో కాసేపు ప్రయాణించిన వాడితో అడ్జస్ట్ అవుతాం. నువ్వు నిన్ను చూడంగానే నా బిడ్డ లాంటిదాన్నమ్మా, ఇంటర్వ్యూ చేసి ఒక గంట సేపు నీతో అడ్జస్ట్ అవుతాం. భార్యాభర్తలు అడ్జస్ట్ కాలేరా? మనసు విప్పి మాట్లాడుకోలేరా? బికాజ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. హ్మ్. నా హ్మ్. మొగుడే గదా! నా భార్యే గదా! చిన్న చిన్నవన్నీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్సు, ఆ డిసప్పాయింట్‌మెంట్సు, ఉన్నదాంతో తృప్తి పడేది పోయింది. ఒక ఐఫోన్ నీకు కావాలి. ఐఫోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనాలంటే నెలకు 6, 7 వేల రూపాయలు. దానికోసం ఎంత నాకెందుకు ఈ కష్టపడి ఐఫోను? ఎందుకు నేను సామ్‌సంగ్ మామూలు ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయను అని అనుకోట్ల. ఈ 7,000 ఎట్టా సంపాదించాలి? ఎక్కడి నుంచి సంపాదించాలి? ఎవడిని మోసం చేసి సంపాదించాలి? కష్టపడి సంపాదించడం కాదు. క్విక్ మనీ ఎలా తెచ్చుకోవాలి అని మైండ్ సెట్ అయిపోయింది ఇక్కడ. హ్మ్. 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 ఈస్ ఫోన్ ఈస్ ఎ వాంట్ ఆర్ ఎ నీడ్? ఇట్స్ ఎ నీడ్. ఇట్స్ ఎ నీడ్. ఎనీ ఫోన్ క్యాన్ డూ. రజనీకాంత్ గారే అంత సింపుల్ ఫోన్ పెట్టుకొని ఆయన నార్మల్‌గా బతుకుతున్నారు కదా! మొన్న కూర్గ్‌లో కొన్ని ఒక ప్రైవేట్ పార్టీ అయిందమ్మా. ఓకే. 50, 60 మంది పిలిచారు. ఐ వాస్ ఆల్సో ఫార్చునేట్ టు బి దేర్. హ్మ్. రజనీకాంత్ గారు కూడా వచ్చారు అక్కడ. ఓకే. 2 డేస్ వి స్పెండ్ టైమ్ టుగెదర్. రైట్. ఆశ్చర్యపోయానమ్మా. బౌన్సర్‌లు లేరు. క్యారవాన్‌లు లేవు. పక్కన సింపుల్. తోసేసేవాళ్ళు లేరు. హ్మ్. హ్మ్. వచ్చి పక్కన ఎట్టనొచ్చు. అది కదా వ్యక్తిత్వం అంటే. ఇది కదా మనం నేర్చుకోవాలి. నిన్నగాక మొన్నొచ్చిన ఆర్టిస్టులు నలుగురు బౌన్సర్లు, క్యారవాన్లు, వాడికి 6గురు ఆర్టిస్టులు. నాకంటే చిన్న ఆర్టిస్టులు ముందరుంటారు హీరో, హీరోయిన్‌లు. హ్మ్. హ్మ్. చిన్నవాళ్ళంటే వయసులో చిన్నవాళ్ళు. వాళ్ళకి సెట్ జేయడానికి నలుగురొచ్చి హెయిర్ డ్రెస్సర్లు వీళ్ళు వాళ్ళు మన కాళ్ళు తొక్కేస్తూ ఉంటారు వెనకాల. హ్మ్. హ్మ్. మరి వెనకాల నుంచిన ఆర్టిస్టుల సంగతి కూడా చూడరు. ఎందుకంటే ప్రతిదీ హైపు, హ్మ్. ప్రతిదీ బిల్డప్పు. నాకిది కావాలి, అది ఎందుకు ఉన్నదాంతో తృప్తి పడొచ్చు కదా! యూ ఎర్న్. ఇఫ్ యూ వాంట్ ఇట్ వర్క్ ఫర్ ఇట్. వర్క్ ఫర్ ఇట్. 6 నెలలు పట్టొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐఫోన్ వర్క్ ఫర్ ఇట్. వర్కింగ్ లేదు మనకిక్కడ. హ్మ్. 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 సో, వెన్ దేర్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్, నాకు షార్ట్ కట్ ఆశలెక్కువైపోయాయి. ఆశలెక్కువేయటం, డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. ఈ డిసప్పాయింట్‌మెంట్స్‌ని ఓవర్‌టేక్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, షార్ట్ కట్స్‌ని అప్లై చేసుకుంటున్నాం. హ్మ్. అలాగే గురుగారు ఇందాక మీరు ఒక మాటన్నారు. ఏంటి మా వాళ్ళు ఏది చేసుకోవాలి అంటే మా జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచించాలి ఏంటి అని. ఇప్పుడు మీరు ఒక స్పీచ్‌లో చెప్పారు. ఏంటంటే మీ దగ్గర కొంచెం డబ్బులుంటే ఒక స్థలం కొనుక్కోండి. ఇలాంటివి చెప్తూ వస్తారు. కానీ మా ఉన్న స్టేజ్‌లో మేము సంపాదించుకోవడం, మాకు ఆపర్చునిటీస్ దొరకడమే చాలా అరుదు. అలాంటి టైంలో మీరు మేమెలా సంపాదించినంత మేము సంపాదించామా చెప్పండి? నేను చెప్పమ్మా. మీరు నేను నెలకి ₹1,00,000 సంపాదించడానికి 10 ఏళ్ళు ఇప్పుడు పట్టుండొచ్చు. ఖర్చులు కూడా అలాగే అలాగే అయిపోయాయి గదా అయిపోయినాయి. గురుగారు. అదే చెప్తున్నామ్మా 2 కూడా. అంటే ఇక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుందమ్మా. హ్మ్. ఇన్వెస్టర్ మైండ్ సెట్, కన్స్యూమర్ మైండ్ సెట్. మేమక్కడి దాకా ఎళ్ళాలంటే అసలెలా ప్లాన్ అదే జేసుకోవాలి? చెప్తున్నా తల్లి. హ్మ్. ఇన్వెస్టర్ మైండ్ మైండ్ సెట్, కన్స్యూమర్ మైండ్ సెట్. కన్స్యూమర్ మైండ్ సెట్ 2,00,000 నా దగ్గరున్నాయి. హ్మ్. 8,00,000 అప్పు తెచ్చి 10,00,000తో కారు కొందాం. ఓకే. 5 ఏళ్ళయ్యేప్పటికి 8,00,000 కడతాను. కారు విలువ 2,00,000 ఉంటుంది. మళ్ళీ అమ్మి 2,00,000 కొని, మళ్ళీ 8,00,000 అప్పు తెచ్చి మళ్ళీ కారు కొని జీవితాంతం ఈఎంఐ కడతా ఉంటాం. హ్మ్. ఇది కన్స్యూమర్ మైండ్ సెట్. ఓకే. ఇన్వెస్టర్ మైండ్ సెట్, 2,00,000తో స్థలం కొంటాను. 5 ఏళ్ల పాటు నాకున్న కార్‌తో అడ్జస్ట్ అవుతాను. 5 ఏళ్ల తర్వాత ఇది 10,00,000 అవుతుంది. అప్పుడు 2,00,000తో పెట్టి లోన్ తీసుకొని దీని మీద డబ్బు దాంతో పెట్టి ఇది మిగులుతుంది, భూమి మిగులుతుంది, కారు మిగులుతుంది నాకు. ఓకే. ఆ! సో, యూ హావ్ టు థింక్. హ్మ్. అలా అని మీరు సుఖాలు ఉండకూడదు, మీరు కంఫర్ట్స్ లగ్జరీ ఉండగూడదు. ఉండకూడదు, కంఫర్ట్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, కారు ఉండకూడదని చెప్పట్లేదు. నీ స్థాయిని బట్టి ఎవడు హ్మ్. నువ్వు ఏ కార్‌లో వచ్చావని చూడరు. నువ్వు వచ్చావా లేదా అని చూస్తారు. ఏ వాచ్ పెట్టుకున్నారని చూడరు. టైమ్ మెయింటైన్ చేస్తున్నావా లేదా అని చూస్తారు. ఏ కోట్ ఏసుకున్నారని చూడరు. నీ మాటలు కోట్స్ అయినాయా లేదా అని చూస్తారు. హ్మ్. హ్మ్. హ్మ్.
మన భ్రమ. ఈ సోషల్ మీడియా వచ్చేయడం వల్ల చూపించుకోవాలి మేమింత అనేదే పిచ్చి ఎక్కువైపోయింది. భ్రమమ్మా. ఇప్పుడు ఇప్పుడు నేను ఏ కార్‌లో వచ్చాను మీకు అవసరమా అమ్మా? హ్మ్. వచ్చానో లేదో కదా హ్మ్. అవసరం ఇక్కడ. కరెక్ట్. పిచ్చి భ్రమలు. ఈ హ్మ్. ఈఎంఐలంటే వాట్ ఈస్ ఎన్ ఈఎంఐ? ఈఎంఐ ఈస్ టుమారోస్ మనీ యూ ఆర్ డ్రాయింగ్ టుడే. రేపటి నీ కష్టాన్ని ఇవాళ గీసుకుంటున్నావు. అలాగే మనం ఇంకో కోణం కూడా మాట్లాడుకోవాలి గురుగారు. జెన్‌జీ ఇప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉండట్లేదు. కానీ ఏదో కావాలి. దాని ద్వారా తప్పులెక్కువ చేస్తూ వస్తారు. స్టడీస్‌లో గానీ, రియల్ లైఫ్‌లో గానీ, ఈ ఫోన్‌లు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు, అసలు వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఏం సాధించాలనుకున్నా దాన్ని బయట పెట్టలేకపోవడం ఒకటి, టాలెంట్ తక్కువైపోవడం ఒకటి, కానీ ఉందనుకోవడం, ఎవరు చెప్పినా వినకపోవడం. ఇలాంటి కోణాలు ఎన్నో వాళ్ళని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఐ ఎక్కడ డోంట్ అగ్రీ తప్పు అమ్మా. ఐ జరుగుతుంది? డోంట్ అగ్రీ విత్ యువర్ క్వెషన్. ఓకే. టోటల్లీ. ఈ ఈ జనరేషన్‌కున్నంత క్లారిటీ హ్మ్. నాకు 40 ఏళ్ల క్రితం ఉండుంటే నేను అంబానీని అయ్యుండేవాడిని. కానీ ఒక దారి చూపిచ్చే వాళ్ళు అరుదైపోయారు గదా! కాదమ్మా, దారి చూపించడం ఒకటి. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. పిచ్చ క్లారిటీ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి లేనిదల్లా ఏంటంటే పేషెన్స్. హ్మ్. ఇలా ఏటీఎంలో పెట్టంగానే డబ్బులు అలవాటయిపోయినాయి కదా! మేము బ్యాంకులో వెళ్లి నుంచుని ఆ డబ్బు తెచ్చుకునేవాళ్ళం కదా! ఆ పేషెన్స్ ఒక్కటి డెవలప్ చేసుకుంటే టెక్నాలజీ డ్రివెన్, ఎక్స్ట్రార్డినరీ ఆపర్చునిటీసు, ఎక్స్‌పోజర్సు, తల్లిదండ్రులను బాగా చూసుకునే పిల్లలు లక్షల మందిని చూపిస్తాను నేను. అమ్మంటే ముఖ్యంగా, అమ్మంటే నాన్నంటే కూడా కొంచెం ఇంకా ఒక వేలు దూరం భయం ఉంది. అవును. అమ్మంటే ఈ రోజున అమ్మ కళ్ళల్లో వెలుగు చూడడానికి ప్రతి పిల్లాడు చూస్తున్నారు ఈ రోజున. హ్మ్. ఇది ఫ్యాక్ట్. అన్నీ చూపిస్తారు. చూపించడానికి ఏముంది? ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేసిన తల్లిదండ్రులని చూపిస్తారు. 2% ఉంటారు. 98% మంది హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత ఖర్చైనా పర్వాలా మా నాన్నకి, అమ్మకి వైద్యం చేయండి అని చెప్పేవాళ్ళు 98% ఉన్నారు. వరల్డ్ విల్ నాట్ షో దెమ్. వరల్డ్ విల్ ఓన్లీ షోకేస్ ద నెగటివిటీ. రైట్. ఈ తరం పిల్లలు పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి తెలుసు. ఆపర్చునిటీస్ తెలుసు. అప్‌గ్రేడేషన్ తెలుసు. స్కిల్ సెట్స్ తెలుసు. ఓన్లీ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిందేంటంటే ఒక ట్రాంక్విలిటీ, ప్రశాంతత తెచ్చుకొని కాస్త పేషెన్స్ తెచ్చుకోవాలి. ఏటీఎంలో ఇలా పెడితే అట్లా డబ్బులు రావు. డబ్బులుంటేనే వస్తాయి. హ్మ్. 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 రైట్. అలాగే నాలెడ్జ్ బ్యాంక్ ఉంటేనే మనకేదన్నా వస్తుందిక్కడ. హ్మ్. హ్మ్. సి సో, నేనేం చెప్తా అంటే మారుతున్న కాలం ఇప్పుడు వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నేను చదువుకుంది నాకు 40 ఏళ్ళు విద్య పెట్టింది. వీళ్ళు చదువుకుంది 4 ఏళ్ళు కూడా పెట్టదు. యెస్. అదే ఇవాళ జరుగుతోంది. మనమంతా బ్రహ్మాండంగా క్లాప్స్ కొడుతున్న ఏఐలు, చాట్ జీపీటీలు లేపోతే డేటా సైన్స్‌లు, మిషన్ లెర్నింగ్‌లు, రోబోటిక్సు ఎంతకాలం ఉంటాయి? అప్‌గ్రేడ్ అయిపోతాయి మొత్తం అంతా. లేదా అబ్సొల్యూట్ అయిపోతాయి. ఐదర్ ఆఫ్ ఇట్. ఐదర్ ఇట్ గెట్స్ అప్‌గ్రేడెడ్ ఆర్ అబ్సొల్యూట్‌లీ. హ్మ్. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ యువర్ ఇంటెలెక్ట్. రైట్. What is permanent is your skill set. హ్మ్. What is permanent is your attitude. What is permanent is your knowledge. హ్మ్. సో, పర్మనెంట్ అసెట్స్ మనం తెచ్చుకోవాలి. నీ కార్సు, బంగ్లాసు, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ పోయినా నీతో ట్రావెల్ చేసేది కేవలం నీ క్యారెక్టర్ మాత్రమే. హ్మ్. వ్యక్తిత్వం మాత్రమే. వివేకానందుడు చెప్పిన మాట ఇది నేను చెప్పింది కాదు. ఆ వ్యక్తిత్వం అంటే ద ఇంటర్నల్ పర్సనాలిటీని, ఇంపెకబుల్ క్యారెక్టర్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే యూ నీడ్ టు రీడ్, యూ నీడ్ టు అండర్‌స్టాండ్, యూ నీడ్ టు లిజన్, యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ లైఫ్ చాలా వరకి మనం చెప్పింది వాళ్ళకెక్కదు. వాళ్ళకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. అనుకుంటారమ్మా. అది అదొక్కటి గూడా మనం మార్చుకుంటే ఎన్నో అద్భుతాలు మనం అద్భుతాలు చేయొచ్చు. పేషెన్స్ అమ్మా నేను చెప్తున్నా. కొంచెం సహనం. హ్మ్. ఓకే. ఇట్ విల్ హ్యాపెన్. ఇవాళ కాకపోతే రేపు. ఓహ్ షిట్ కాదు. ఇప్పుడే కావాలి లైఫ్ అని ఈజ్ నాట్ ఓహ్ అనుకోవద్దు. షిట్. ఓకే. ప్రతిదీ ఓహ్ షిట్ అంటారు కదా! హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నాకైతే అనుక్షణం ఈవెన్ ఎ ఫెయిల్యూర్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ మీ. యూ కెన్ టేక్ ఫెయిల్యూర్ యాస్ ఎ అండర్‌టేకర్. నాకే అయింది? ఎందుకయిందో ఇది? ప్రపంచం అంతా బావుంది. నాకే అయింది? నాకే నే ఎందుకయింది? నా నాతోనే ఎందుకిలా దేవుడు పరీక్ష పరీక్ష పెడతాడు? పెడుతున్నాడు. నేను ఇలాంటివి ఎన్నో చూసినప్పుడే ఇండియా అనుకుంటాం. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే, నేనెక్కినప్పుడే బస్సు టైర్ పంక్చర్ అవుతే, ఆ! ఇవన్నీ పిచ్చి మాటలేమ్మా. హ్మ్. 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 టేక్ ఇట్ ఔట్. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. రైట్. ఈ మీలో ఇన్ని కోణాలున్నాయి కదా! మీకేది ఫేవరెట్? మోటివేషను, యాక్టింగు, స్పీకరు, మన యాక్టరు, ప్రొడ్యూసరు. నాకు 2 విషయాలు నాలో చాలా నచ్చుతాయమ్మా. ఓకే. ఒకటి యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్మ్. ఐ లైక్ ఐ రే ఐ గివ్ అట్‌లీస్ట్ 9 ఔట్ ఆఫ్ 10 యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ టు మీ. అది నాకు చాలా నచ్చుతుంది. రెండోది యాస్ ఎ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. నాకు తెలీదు. నేను యాక్టర్ కంటే డైరెక్టర్‌గా నన్ను ఎక్కువ ఇష్టపడతాను. ఈ మోటివేషనల్ స్పీకర్ ఇవన్నీ హ్యూమన్ ఎలిమెంట్‌లోంచి పుట్టినవి కాబట్టి యాస్ ఎ అవి హ్యూమన్ ఓకే. బీయింగ్ యెస్. నేను మ ఉంటాను. నేను రాసుకున్న ఒక కొటేషన్ చెప్తాను. శిల్పం అంటే
చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరూ అంటారు కదా! "ఏం చెక్కావురా శిల్పం" అని అంటారు కదా! శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. శిల్పం అంటే అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే శిల్పం. హ్మ్. హ్మ్. టేక్ ఔట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ అన్నెసెసరీ. నీ ఇగో, నీ నెగటివిటీ, నీ ఫాల్స్ ప్రెస్టేజ్, నీ ఖర్చు, నువ్వు పక్కవాడితో మాట్లాడే ఒక రాంగ్ వర్డ్ రిమూవ్, 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 రిమూవ్. ఆబ్వియస్లీ యూ రిమైన్ టు బి గుడ్ శిల్పం. చాలా గొప్ప మాట చెప్పారు గురుగారు.